హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా పింక్ మందారాలు చూడండి ఎంత అందంగా వచ్చాయో. ఈరోజు ఏకాదశి కదా, ఇలా చిన్న చిన్నగా ముగ్గులు వేసుకున్నాను. ఎంత చిన్నదైనా ముగ్గు పెడితేనే ఆ అందం వేరే కదండి. నాకైతే భలే నచ్చుతుంది. చిన్న చిన్న ముగ్గులైనా కూడా ముచ్చటగా బాగున్నాయి అనిపిస్తుంది. ఇక్కడ తులసమ్మ దగ్గర ఇలా లోటస్ వేసాను. ఇంకా పింక్ మందారాలతోటి కృష్ణ ఏనుగు తులసమ్మని అంతా కూడా పూజించాను. ఇంక ఈరోజు వచ్చినటువంటి ఏకాదశి వరుదిని ఏకాదశి అని పేరండి. ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంటుంది. 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది కదా. ఇంకా ఈరోజు వచ్చినటువంటి ఏకాదశి యొక్క ప్రత్యేకత శ్రీ మహావిష్ణువును వామన అవతారంలో ఆరాధించడం, ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకము. ఇంకా మామూలుగా నియమాలంటే భక్తులు నిష్ఠతో ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించి మరుసటి రోజు ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విడుస్తారు. ఇంకా నేను ఇలా పూజ అయితే చేసుకొని ఇంకా దేవుని దగ్గర కూడా ఈరోజు పింక్ మందారాలు అలాగే క్రీమ్ కలర్ మందారాలతో ఇలా అలంకరించానండి. పైవైపు రోజు రెడ్ క్రీమ్ కలరు లేకుంటే రెడ్ పింక్ పెడతాను కదా, ఈరోజు ఇలా పెట్టాను. ఇంకా చిన్న చిన్న ఈ మెరూన్ రెడ్ మందారాలు ఇవన్నీ కూడా మంచిగా అందరి స్వాములకు డెకరేషన్ చేశాను. పూలమాలలు అయితే ఈరోజు అరలేదండి. మల్లెపూలు అయిపోయాయి అనమాట, తగ్గిపోయినాయి. ఇంకా మళ్ళీ 1 వీక్ వస్తాయి అనుకుంటా. ఇప్పుడైతే సన్న మొగ్గు ఉంది, పెద్ద మొక్కలన్నీ అయిపోయాయి. ఇంకా మామూలుగా ఈ మందారాలతోటి ఇంకా సాయంకాలం మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ పూజలు చేసుకుంటాం. ఇది మార్నింగ్ కూడా ఇలా చేసామన్నమాట. ఇవి ఇంకా మొత్తము మా గార్డెన్లో ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ తోటి కొంచెం కొంచెం అంతా కూడా ఇంకా ఏవి నందివర్ధనాలు, మందారాలు, శంఖపూలు దొరికినటువంటి తీసుకుని వచ్చి ఇదిగోండి ఒక వైట్ రోజు, ఇది సరస్వతి అమ్మవారికి అలా పెట్టాను. చిట్టు రోజాలు ఉంటాయి కదా, అవి కూడా పూస్తున్నాయి అప్పుడప్పుడు. ఇలా మధ్య మధ్యలో అలా ఫ్లవర్స్ పెట్టేసి పూజ అయితే చేసుకున్నా. అయితే ఇవాళ వీడియోలో పైన రూఫ్ గార్డెన్లో కొంచెం పనులు చేశానండి. ఇదిగోండి, ఇది కింది వైపున మల్లె చెట్టు పైకి వచ్చి ఇలా ఇక్కడ కూడా ఫ్లవర్స్ పూస్తున్నాయి. మధ్యలో పూలు అయితే అందవండి, ఇలా విచ్చుకొని అలా పోతాయి. ఇంకా ఈ మధ్య అయితే అయిపోయాయి మొత్తము, రోజు పూస్తూ ఉంటే మాలలు కడుతూ ఉన్నాను కదా. ఇంక ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ ఒక 1 వీక్కి అలా పూస్తాయి. ఇంకా ఇక్కడ కొన్ని టమోటాలు, చిక్కుళ్ళు అవన్నీ ఉంటే కోసేసాను. ఇవి ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ టమాటో చెట్టు కూడా వీక్గా అయిపోయింది, హెల్తీగా లేదు. ఇవన్నీ కూడా పచ్చివి కూడా అన్నీ తీసేసి కొన్ని మొక్కలు కూడా ఎక్స్ట్రాగా ఒకే టబ్లో వంగ మొక్క, టమాటా మొక్క అలా రెండు ఉన్నాయి కదా, మనం వేయకుండా వచ్చిన మొక్కల్ని కొన్నిటిని ఇంకా ఈ టమాటాలు అది కాక మనకి ఇప్పుడు బయట మార్కెట్లో చాలా చీప్గా దొరుకుతున్నాయి. ఎందుకులే ఉండే ఈ వంగ మొక్కలన్నా హెల్తీగా ఉంటాయి కదని ఈ టమాటా మొక్కలకు ఉండేటువంటి ఆ టమాటాలన్నీ తీసేసి, అలాగే ఈ చిక్కుళ్ళు కూడా చెట్టు చిక్కుడు ఇవి కూడా ఎండిపోతున్నాయండి. ముందంతా బాగానే కాసాయి కదా, ఇప్పుడు ఎండుతున్నాయి. మళ్ళీ కొంచెం ఎరువులు వేసి కొంచెం ట్రై చేస్తా, కటింగ్స్ అవి చేసి అనేసి కాసేపు ఇవంతా కూడా నిన్న ఈవినింగ్ సాయంకాలం అలా వచ్చి ఈ పని అంతా చేశానమాట. ఈ చెట్టు చిక్కుడుకి ఒక చెట్టుకు బాగా కాసాయండి. లాస్ట్ వీడియోలో మీకు ఒకసారి తీగ చిక్కుడు అవి కూడా కోసి షేర్ చేశాను కదా, తాలింపు చేశాను అని చెప్పి. ఇంకా ఈరోజు కూడా ఈ కొన్ని చిక్కుళ్ళు అయినా కూడా ఎందుకు వేస్ట్ కావాలి, కాసాయి కదా అని అన్నీ ఇలా కోస్తున్నాం. ఇంకా ఈ డ్రాగన్ ఉన్నటువంటి టబ్స్లోని ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ డ్రాగన్లోనే ఒక చిట్టి కాకరతీగ ఉంది. దానికి ఎందుకో ఈ కాకరకాయలన్నీ ఇలా మాగిపోతున్నాయండి. సైజ్ ఏమో ఒక మీడియం సైజ్ వస్తుంది, తర్వాత మాగిపోతున్నాయి. మరి ఏం లోపమో నాకు అర్థం కాలేదు. సెర్చ్ చేసి ఏదైనా ఎరువులు ఇంకా ఏమైనా స్ప్రే కొట్టేటివి చేయాలనుకుంటున్నా. ఎవరికైనా తెలిస్తే అలా కామెంట్లో నాకు తెలియచేయండి. లేదు కొన్ని రోజులు చూసి కాకరతీగ మొత్తం తీసేద్దాం అనుకుంటున్నా. కింద టబ్లో ఉండేటువంటి పెద్ద కాకర చెట్టు ఉంది కదండి, అది మాత్రం బాగా హెల్తీగా ఉంది. మళ్ళీ పిందెలు కూడా వచ్చాయి. రేపటి వీడియోలో షేర్ చేస్తాను, అది ఇప్పుడు వీడియో తీయలేదు నేను. ఇదిగోండి ఫైనల్గా ఇక్కడ చుక్కాకంతా టబ్స్లో నేను చాలాసార్లు కోసాను కదా, అది కూడా అన్నీ మొత్తం ఫ్లవరింగ్ వచ్చేసి ఆకులు కూడా హెల్తీగా లేకుండా వాడిపోతూ అలా ఉన్నాయి. అవంతా కూడా తీసేసాను. ఈ టబ్స్లో ఇంకా బెండ అవి విత్తనాలు వేస్తే కొంచెము అవి చెట్లు పెరిగాయి కదా, అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ టబ్స్లో పెట్టచ్చు. ఇంకా ఇవన్నీ కూడా టమాటో నాటు విపరీతంగా ఉందంటే అవన్నీ ఎందుకు, ఈ టమాటాలు చెట్లన్నీ నాటడం ఎందుకు లేనేసి వాటన్నిటి కూడా తీసేసాను. మొత్తము ఏం లేకుండా టబ్ అంతా ఖాళీ చేసేసి, ముఖ్యంగా ఈ చుక్కకూర అంతా తీసేసి దాని చుట్టూ ఉండేటువంటి ఇంకా రకరకాల ఆకుకూరలు అవన్నీ కూడా తీసేసి, ఇంకా మొత్తం ఇలా ప్లవ్ లాగా కడ్డీతో కలిపెట్టాలి కదా, అది మా వారు నేను చేస్తానులే
నువ్వు వెళ్ళు అని అంటే నేను వచ్చేసాను. ఇదంతా మాత్రం క్లీనింగ్ మాత్రం నేను చేసుకున్నా ఈ పని అంతా. గార్డెన్లో వచ్చిన వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ ఒక టబ్లో వేసి కాస్త మట్టి వేస్తే మళ్ళీ అది మనకి గార్డెన్ సాయిల్ తయారవుతుందండి. కిచెన్ వేస్టేజ్తో ఎలా తయారు చేసినామో అలా గార్డెన్ వేస్టేజ్తో కూడా మనము సాయిల్ తయారు చేసుకోవచ్చు. ఏం పడేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడ కూడా ఎర్ర పొన్నగంట కూడా వస్తుంది. దాన్ని కూడా కొంచెం కోసుకోవాలి రేపు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు. మంచి హెల్తీగా వచ్చింది. ఇదిగోండి మొత్తం మీద కొన్ని వంకాయలు, టమోటాలు, అలాగే చిక్కుళ్ళు. ఇంక ఇక్కడ వచ్చి ఈ ఆకు వచ్చి తోటకూర, చుక్కకూర మిక్స్డ్ అనమాట, కలిపి తీసుకున్నా. ఇవన్నీ కలిపి ఏం చేశానో తెలుసా, ఈ ఆకులు ఈ కూరగాయలు తీసుకొచ్చేసి మొత్తం ఈ ఆకంతా వలిసేసాను. వేస్ట్గా ఎందుకు పని ఇవ్వాలి, అటు పెట్టేస్తామనుకోండి ఫ్రిడ్జ్లో, ఇంకా అలాగే మర్చిపోతామనేసి ఇంకా ఈరోజు ఈ ఆకుకూరలన్నీ నీట్గా వలుసుకొని కొద్దిగా పెసరపప్పు అది వేసి పప్పు చేద్దాము, బాగుంటుంది టేస్టీగా అనేసి ఇలా వలిచాను. ఇది మనము ఏ ఫెర్టిలైజర్స్ అంటే కెమికల్స్ ఏం వేయకుండా న్యాచురల్గా వచ్చిన ఆకుకూర కదండి, ఇది చాలా మంచిది. అందువల్ల నేను ఆకుకూరలని 2-3 ఆకులు కూడా కలిపి పుల్లగూరలాగా చేస్తూ ఉంటాను. ఇలా పప్పులో కూడా వేస్తూ ఉంటాను అనమాట. మనకి ఇది మంచిది. బయటవి నమ్మడానికి లేదు, అవి బాగా మంచిగా గ్రోత్ రావాలని వాళ్ళు రకరకాలు వేస్తూ ఉంటారు. సో అందుకోసమని వచ్చిన ఆకుని వేస్ట్ చేయకుండా నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి కొంచెం పెసరపప్పు, ఇంకా ఈ అలాగే 2 వంకాయలు కూడా కట్ చేసి పచ్చిమిర్చి, వంకాయ, టమోటా అన్నీ కలిపి పప్పులో వేశారనమాట. ఇంకా ఈ పచ్చి టమాటాలు పచ్చడి చేస్తే బాగుంటుంది కదా అనేసి అవి కూడా బాగా చేశాను. ఆ చిక్కుళ్ళు వలిస్తే అన్ని ముక్కలైనాయి. అది రేపు ఎప్పుడైనా కూడా ఏదైనా ఎగ్ బుర్జీలో కానీ లేకపోతే ఏదో దాంట్లో వేసేసుకోవచ్చు, వెజిటబుల్ మిక్స్డ్లో కానీ వేసేసుకోవచ్చు. ఇలా ఇదిగోండి పప్పు ఇలా చేశాను. మొత్తము ఇవన్నీ వేసి 2 వంకాయలు, ఈ ఆకు, టమోటాలు, పండిన టమోటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా 2 మాగినటువంటి పండు మిర్చి కూడా వేశాను. ఈ పప్పు భలే రుచిగా వచ్చిందండి, చాలా రుచిగా వచ్చింది. పెసరపప్పు ఎప్పుడైనా బాగా రుచిగా ఉంటుంది. ఇంకా ఆకు ఎంత వేసేప్పటికీ ఇంకా మంచిగా టేస్టీగా ఇలా పప్పు చేశాను. ఇదిగోండి పోపు పెట్టేస్తే మంచిగా చాలా కమ్మకమ్మగా మంచి రుచితో చాలా టేస్టీగా వచ్చిందండి పప్పు. నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట, ఏది కూడా వేస్ట్ పనివ్వకుండా. మనం తొట్లోటివి చిక్కుళ్ళు మాత్రం పక్కన పెట్టేశాను వలిసి, రేపు ఎప్పుడేం చేసుకోవచ్చు అనేసి. ఈ కొద్దిగా టమోటాలన్నీ మొత్తము పచ్చిమిర్చి, టమోటా, కొంచెం జీలకర్ర అవన్నీ వేసి మనము టమాటా పచ్చడి చేస్తాం కదా, కొంచెము చింతపండు అవన్నీ వేసేసుకొని ఇదిగోండి ఇవన్నీ ఇలా వేయించేసుకొని మనం అలా పల్స్ మిక్సీ పట్టేసుకుంటే ఈ పచ్చడి సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే క్యాప్సికమ్ ఫ్రై చేశారనమాట. ఇంకేమిది ఇందులో పొడి వేసేస్తే క్యాప్సికమ్ ఫ్రై అయిపోతుంది. ఇదంతా అయ్యాక కంప్లీట్ అయ్యాక వీడియో తీద్దామని మర్చిపోయానండి. ఈరోజు వీడియో ఇంతేనండి. నేను ఇలా చేస్తూ ఉంటాను మా గార్డెన్లో పండినటువంటి వెజిటబుల్స్ని వేస్ట్ చేయకుండా. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, బై బై అండి.